మిత్రులారా, నమస్తే. సాహితీ సంపంగలకు స్వాగతం. ఇందులో భాగంగా నేటి కథా సంపంగి సహజం రచించిన వారు ఆకెళ్ళ సూర్యనారాయణమూర్తి గారు. వీరిని గురించిన చిరుపరిచయం. వీరు సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే సొసైటీలో ఆఫీస్ సూపరింటెండెంట్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి 2023లో విరమణ తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్గా ఉన్నారు. 2015లో రాజమండ్రిలో నిర్వహించిన నంది అవార్డు నాటకాల పోటీలలో వీరు రాసిన పడగనీడ ప్రదర్శించబడింది. పత్రికలతో పాటుగా రేడియో, దూరదర్శన్, ఇతర ప్రైవేట్ ఛానల్స్లో డైలీ సీరియల్స్ కోసం మాటలు రాశారు. మా ఊరు, ఒక్క క్షణం, అలౌకిక లాంటి డైలీ సీరియల్స్ ప్రేక్షకుల మన్ననలను పొందాయి. మీకు కథను చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. బ్రహ్మీ ముహూర్తం. అలారం మోగటంతో బద్ధకం వదిలించుకుంటూ నెమ్మదిగా లేచి కూర్చున్నాను. మహానగరంలో ఉరుకుల పరుగుల జీవితాలు. ఇంత పొద్దున్నే లేచిన ఆఫీస్కు బయలుదేరే సమయానికి మీ వల్లే లేట్ అయిందంటే నీకే టైం సెన్స్ ఉండదు అంటూ నేను రేవతి అరుచుకోవటం కూడా అలవాటుగా జరిగేది. సుప్రభాతం వింటూ అరిచేతులు రుద్దుకున్నాను. ఆవలిస్తూ మంచం దిగబోతుంటే గేటు తాళం తీసి నీళ్లు పెట్టండి, గుమ్మల్లో ముగ్గేస్తాను, దుప్పటి ముసుగు తీయకుండానే చెప్పింది సతీమణి. కళ్ళు నిలుముకుని బెడ్రూమ్లోంచి హాల్లోకి వచ్చి పూజామందిరంలో ఉన్న దేవుడికో నమస్కారం చేసి నిత్యకృత్యాల్లో పడ్డాను. ఇద్దరి మొబైల్ ఫోన్లు ఛార్జింగ్ కోసం పెట్టడంతో రోజు మొదలైనట్లే. ఊపిరి తీయటం క్షణం ఆలస్యమైనా పర్వాలేదు, చేతిలో మొబైల్ లేకపోతే మాత్రం ఊపిరి ఆగిపోయినట్లే. రోజంతా ఎంత హడావుడిగా గడిచిపోయినా పొద్దున మాత్రం మా రెండో అంతస్తు బాల్కనీలో ఎదురెదురుగా కూర్చుని నేను రేవతి టీ తాగుతాం. అయితే ఒక చేతిలో టీ గ్లాసు, రెండో చేతిలో మొబైల్ ఫోన్లు ఉంటాయి. రాత్రి ఆలస్యంగా వచ్చిన వాట్సాప్ సందేశాలు, మెయిల్స్, మిస్డ్ కాల్స్ అన్నీ చకచకా చూసేసి కొన్నిటికి సమాధానాలు ఇస్తూ కొన్ని వదిలేస్తూ ఇంటి వ్యవహారాలు మాట్లాడుకోవటం కూడా జరిగిపోతాయి. ఇదంతా పూర్తి చేసి లేవబోతుంటే నా మొబైల్ మోగింది. ఆ రోజు తనకి ఆన్లైన్లో జాతీయ స్థాయి సమావేశం ఉందట. రోజు కన్నా త్వరగా బయలుదేరాలని చెప్పి కాల్ త్వరగా పూర్తి చేయమని సైగలు చేసి రేవతి లోపలికి వెళ్ళిపోయింది. తనకి కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం. ఆ కాస్తలోనే 2 మిస్డ్ కాల్స్, ఒక వాట్సాప్ కాల్. న్యూజెర్సీ నుండి మోహన్ చేశాడు. ఇంటర్లో ఇద్దరం కలిసి చదువుకున్నాం. తను ఇంజనీరింగ్ చేశాడు. ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాడు. నాకు ర్యాంకు సరిగా రాక డిగ్రీ పూర్తి చేసి అతి కష్టం మీద ప్రభుత్వ ఉద్యోగంలో చేరగలిగాను. ఎప్పుడు ఇండియా వచ్చినా ఎంత బిజీగా ఉన్నా మొబైల్లో తప్పనిసరిగా పలకరించేవాడు. సమయం చూస్తే 6 అవుతోంది. అంటే నిన్న రాత్రి 8:30 అన్నమాట అక్కడ. ఆలోచనల్లో ఉండగానే మళ్ళీ ఫోన్ మోగింది. సారీ సూర్య, పొద్దున్నే ఇబ్బంది పెడుతున్నాను. అవతల మోహన్ గొంతులో ఆందోళన. ఏమైందిరా? అమ్మకి సీరియస్గా ఉందిరా. గంట క్రితమే నాన్న ఫోన్ చేశారు. మెట్రో సిటీ హాస్పిటల్లో ఐసీయూలో ఉంది. క్రిటికల్ అని చెప్పారట. వీలైనంత త్వరగా బయలుదేరే ప్రయత్నం చేస్తున్నాను. మలేషియాలో ఉన్న మా చెల్లెలు సుధ కూడా రేపు బయలుదేరుతోంది. అక్కడ నాన్నగారు ఒక్కరే ఉన్నారు. నీకు ఏమాత్రం వీలున్నా ఆగాడు మోహన్. ఈ మధ్య కాలంలో తన మాట కాదనలేక వాళ్ళ అమ్మా నాన్నల అనారోగ్య కారణాల కోసం దాదాపు 5-6 సార్లు సెలవు పెట్టి వెళ్లాల్సి వచ్చింది. సర్లేరా వెళ్తాను, నా ప్రమేయం లేకుండానే జవాబు చెప్పాను. తనొచ్చేలోగా ఖర్చుల కోసం ఆన్లైన్ ద్వారా డబ్బు పంపిస్తా అన్నాడు. క్షణాల్లో పెద్ద మొత్తం నా బ్యాంక్ అకౌంట్లోకి చేరినట్టుగా మొబైల్లో సందేశం కూడా వచ్చింది. ఎవరు? ఆ ఆన్లైన్ మోహనేనా? ఇంత పొద్దున్నే ఫోన్ చేస్తే ఆయనే అనుకున్నాను. వాళ్ళకి పడకేసే టైము, మనకేమో పరిగెత్తే టైము. మన హడావిడి తెలిసి కూడా మీరు చెప్పరు, ఆయన అనుకోడు. ఈసారి ఎవరికి బాగోలేదట? అట్లాంటప్పుడేగా మీరు గుర్తొస్తారు. మళ్ళీ సెలవు పెడుతున్నారా? కిచెన్లోంచే రేవతి అరిచింది. ఆంటీకి అస్సలు బాగోలేదు. వెంటిలేటర్ కూడా పెట్టారట. మోహను బయలుదేరుతున్నాడు. రేపు వాళ్ళ చెల్లెలు కూడా వస్తోంది. అంకులు ఒక్కరే ఉన్నారు. ఆన్లైన్లో డబ్బు కూడా ట్రాన్స్ఫర్ చేశాడు. విషయమంతా నెమ్మదిగా చెప్పాను.
ఇదంతా సరే. ఎప్పుడూ మీకే జేస్తాడాయన? చుట్టాలు, స్నేహితులు ఇంకెవరూ లేరా? రేవతిలో అసహనం. మోహన్ వ్యక్తిగత వివరాలు అంతగా తెలియవు నాకు. గతంలో ఇలాంటి అవసరాలలో వాళ్ళింటికో, ఆస్పత్రికో ఎన్నిసార్లు వెళ్ళినా మరో మనిషి తారసపడలేదు. అమెరికాలో ఉద్యోగం దొరికాక అక్కడే పెళ్లి చేసుకున్నాడు మోహన్. మొబైల్‌లో శుభలేఖ పంపించాడు. పెళ్లి చూడడం కోసం ఆన్‌లైన్ లింక్ పంపించాడు. ల్యాప్‌టాప్‌లో మోహన్ పెళ్లి చూసి స్క్రీన్ మీద అక్షింతలు వేశాం నేను, రేవతి. అప్పుడప్పుడు ఆన్‌లైన్‌లోనే పలకరిస్తుంటాడు. ఇంట్లోంచి త్వరగానే బయలుదేరాం. బైక్ మీద వెళ్తున్నంత సేపు రేవతి చికాకు పడుతూనే ఉంది. మా అవసరాల కోసం ఆదివారాలు పర్మిషన్లు వాడుకోవటమే తప్ప, ఇట్లా ప్రత్యేకంగా సెలవులు పెట్టటం చాలా తక్కువ. ఎవరూ చూసేవాళ్ళు లేక పిల్లల చిన్నతనాల్లో ఇద్దరం విపరీతంగా సెలవులు వాడేశాం. చాలా సందర్భాలలో జీతాల్లో నష్టం గూడా భరించాల్సొచ్చింది. ఎప్పుడో రిటైర్ అయ్యాక వచ్చే డబ్బుల కన్నా, ఇప్పుడు కళ్ళ ముందున్న అవసరాలు చాలా ముఖ్యం అనుకుని బాధపడలేదు. అయితే ఈ మధ్య మోహన్ కోసం చాలా సెలవులు పెడుతున్నాను. ఆలోచనల్లో ఉండగానే రేవతిని ఆఫీస్ దగ్గర దిగబెట్టాను. బయట నుండి వచ్చి రాగానే ఆ గుడ్డలతో ఇల్లంతా తిరిగేయకండి. మెట్ల కింద స్నానం చేసి బట్టలు మార్చుకుని ఇంట్లోకి వెళ్ళండి. సాయంత్రం ఏదో తంటాలు పడి నేనే వచ్చేస్తాను. హెచ్చరికలు చేసి ఆఫీసులోకి వెళ్ళిపోయింది రేవతి. ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి పరిగెత్తాను. దారిలో ఉండగానే మోహన్ మళ్ళీ ఫోన్ చేశాడు. వీలైతే తన తల్లిని వీడియో కాల్‌లో చూపించమన్నాడు. ఐసీయూ ముందు వరండాలో దిగులుగా కూర్చుని ఉన్నారు మోహన్ తండ్రి సుందర్రావు గారు. అంకుల్ అంటూ ఆయన భుజం మీద చెయ్యేశాను. సూర్యం, క్షమించు బాబూ. నేనే సాయం కోసం రమ్మన్నాను. నా 2 చేతులు పట్టుకున్నారాయన. పెద్దవారు, మీరు ఆ మాట అనకండి. మోహన్ ఎంతో నేను అంతే అంటూ ఆయన పక్కనే కూర్చున్నాను. ఆ చనువుతోనే ప్రతిసారి నా కోసమో, నా భార్య లక్ష్మి కోసమో నిన్ను ఇబ్బంది పెడుతున్నాను. బాబు సూర్యం, ఇంత క్రితమే డాక్టర్ గారొచ్చి చూసి వెళ్లారు. ముఖ్యమైన వాళ్ళని పిలుచుకోమని చెప్పారు. కనీసం పిల్లలకైనా కడసారి చూపు దక్కుతుందో లేదో. ఈసారి లక్ష్మి నాకు అన్యాయం చేసేట్టుగా ఉంది బాబు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మనిషి మొత్తంగా వణికిపోతున్నారు. ఆయన్ని ఓదార్చడానికి నాకు శక్తి చాలటం లేదు. లక్ష్మి గారి అటెండర్ రావాలండి. ఐసీయూ ముందున సెక్యూరిటీ అరిచినంత పని చేశాడు. ఒక్కసారిగా సుందర్రావు గారు కంపించిపోయారు. కూర్చున్న చోటు నుంచి లేవలేకపోతున్నారు. సూర్యం, నాకు ధైర్యం లేదు. ఒక్కసారి నువ్వు అంటూ ఆగిపోయారు. నేను తడబడుతూ భయంగానే వెళ్ళాను. అచేతనంగా పడి ఉన్నారు ఆంటీ. చాలా రోజుల క్రితం సుందర్రావు గారికి బాగోలేనప్పుడు ఆవిడకి సాయంగా ఉన్నాను. అదే పరిచయం. మీరు? డాక్టర్ అడిగాడు. నా పేరు సూర్యం. ఆవిడ మా ఆంటీ. ఆవిడనే చూస్తున్నాను. వీళ్ళబ్బాయి మోహన్ చాలాసేపు మాట్లాడాడు నాతో అంటూ వైద్య పరిభాషలో మిగతా విషయాలు చెప్పాడు డాక్టర్. మా లోపం లేకుండా అన్ని విధాలా ప్రయత్నించాం. మీ అంకుల్‌కి చెప్పండి. వెంటిలేటర్ విషయంలో ఆయన ఎలా చెబితే అలా. చెప్పడం పూర్తయినట్లు వెళ్ళిపోయాడు డాక్టర్. ఈ విషయం పెద్దాయనకి ఎలా చెప్పాలో తెలవటం లేదు. యాంత్రిక శ్వాస ద్వారా నిశ్చలంగా ఉన్న ఆంటీని చూస్తున్నాను. మరికొన్ని గడియలలో జీవన చర్మాంకపు ఘట్టంలోకి శాశ్వతంగా చేరబోతున్నారు. కోరికలు, కలలు, ఆశలు, ఆశయాలు, కష్టాలు, ఇష్టాలు, తీరినవి, విఫలమైనవి, అనుభవాలు, ఆవేదనలు ఇలా ఎంతో జీవితాన్ని చూసిన ఆవిడని అలా చూస్తుంటే ఎందుకో ఒళ్ళు జలధరించింది. చిత్రమైన అనుభవం. అసలు నేనెవరు? ఆవిడెవరు? ఈ సమయంలో ఇక్కడ నేనుండటం నిజంగా అనూహ్యం.